లైట్ వెయిట్ బ్రిక్ సహాయంతో చేసే 4 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందు లైట్ వెయిట్ బ్రిక్ని అట్లా పెట్టుకుంటాం. మోకాళ్ళ మీద లేచి ముందుకు వంగి అరిచేతులు నేల కానిచ్చి క్యాట్ అండ్ కౌ పోజులో మనం ఎట్లా చేతులు నడుము పెడతాం అలా పెట్టిన తర్వాత 2 మోకాళ్ళ మధ్యలో ఆ లైట్ వెయిట్ బ్రిక్ని పెట్టి 2 కాళ్ళ మధ్యలో ఉన్న బ్రిక్ని నొక్కి పట్టి 2 కాళ్ళను పైకి లిఫ్ట్ చేస్తాం. అట్లా మోకాళ్ళు నేల నుంచి పైకి లిఫ్ట్ చేయాలి, మళ్ళీ దింపాలి, మళ్ళీ మోకాళ్ళు 2 ఆంతాయి, మళ్ళీ పైకి లిఫ్ట్ చేయటం. ఇట్లా చేయటం ద్వారా కాళ్ళ భాగం హిప్ భాగం అంతా కూడా అక్కడ మజిల్స్ అన్నీ బాగా కదలికలు రావటానికి వాటికి స్ట్రెంగ్త్ పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత 2 కాళ్ళను చాపేసి పాదాలు వేళ్ళ మీద ఆనిస్తాం. ఇప్పుడు చూడండి, శరీరాన్ని ఒక చేతి మీదే బరువంతటిని పెట్టేసి ఆ చేతిని ట్విస్టింగ్ చేయాలి. కింద నుంచి పైకంటూ అట్లా గుండ్రంగా చేతిని తిప్పుతూ చేస్తాం. శరీరం అంతా ఒక చేతి మీద ఆపేసి మనం అట్లా ఒక భాగా నుంచి ఇట్లా చేతిని కదుపుతూ ఉంటాం కాబట్టి చేతులకి, నడుము భాగానికి, వెన్నుపాముకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది. ఇక 3వ వ్యాయామంగా వెళ్ళకిలా పడుకుని కాళ్ళ దగ్గర బ్రిక్ అట్లా పెట్టుకుంటాం. ఆ బ్రిక్ మీద 2 పాదాలు పెట్టేస్తే కాళ్ళు కాస్త హైట్కి వెళతాయి. బ్రిడ్జ్ పోజ్ మనం పెడతాం కదా, అలా సీట్ను పైకి లేపేసి నడుము కింద 2 అరిచేతులను పెట్టేసి సపోర్ట్ తీసుకుంటాం. కుడి కాల్ని పైకి లేపి మళ్ళీ పైనుంచి కిందకి అట్లా కాల్ని పైకి కిందకి స్ట్రైట్గా చాపేసి మూవ్ చేస్తుంటాం. ఇట్లా కొన్నిసార్లు చేశాక ఈసారి కుడికాలు ఆనిచ్చేసి ఎడమకాలు పైకి లేపి ఎడమకాలను అట్లా స్ట్రైట్గా చాపటం, పైకి లేపటం, మళ్ళీ చాపటం, పైకి లేపటం, మళ్ళీ చాపటం. కంటిన్యూస్గా మూమెంట్ ఇట్లా చేస్తాం. ఇది నడుముకి, తొడ భాగానికి, సీటు భాగానికి, కాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇట్లా చేయటం ద్వారా. ఇక 4వ వ్యాయామంగా అట్లా కూర్చుని లైట్ వెయిట్ బ్రిక్ని చేత్తో పట్టుకుని రైట్ నుంచి పైకి లేపి లెఫ్ట్కి ట్విస్ట్ చేస్తాం. మళ్ళీ పైకి లేపటం, మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ రైట్కి, ఇట్లా నడుమును ట్విస్ట్ చేస్తూ పైకి వెళుతూ మళ్ళీ అటు ఇటు మూమెంట్ అట్లా చేస్తూ ఉంటాం. కంటిన్యూస్గా ఇట్లా చేయటం ద్వారా నడుము సన్నగా అవటానికి, అబ్డామినల్ ఫ్యాట్ బాగా తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు, ఆ టైర్స్ లాంటివి బాగా తగ్గటానికి ఇది ఉపయోగం.